Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. So last night అయితే మనకి iOS 16 official version అయితే రిలీజ్ అయింది. మరి iOS 16లో ది బెస్ట్ 15 ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ నైట్ అయితే మనకి iOS 16తో పాటు iOS 15.7 అప్డేట్ కూడా వచ్చింది. మీకు కనుక iOS 16 అప్డేట్ వస్తే డైరెక్ట్గా 16 అప్డేట్ చేసేసుకోండి. 15.7 ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 15.7 అప్డేట్ వచ్చేసి మనకి iOS 16 ఏ డివైజెస్లో అయితే సపోర్ట్ చేయదో ఆ డివైజెస్ కోసం రిలీజ్ చేసిన అప్డేట్ అనమాట. మనకి iPhone 6 Plusలో కానీ 6s Plusలో కానీ iPhone 7లో అయితే 7 Plusలో అయితే మనకి iOS 16 పనిచేయదు కదా. వాళ్ళు అయితే మనకి iOS 15.7 అయితే అప్డేట్ చేసుకోవచ్చు. మనకి iOS 15.7లో అయితే కొత్త ఫీచర్స్ ఏమీ రాలేదు, జస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే. సో నిన్నటి నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ కాన్స్టెంట్గా అడుగుతున్నారండి, 2 అప్డేట్స్ వచ్చాయి, ఏది ఇన్స్టాల్ చేసుకోవాలి అని. మీకు కనుక iOS 16 వస్తే డైరెక్ట్గా iOS 16 ఇన్స్టాల్ చేసుకోండి. నాకైతే iOS 16 వచ్చేసి 3.11 GB సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. సో ఇదైతే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే 2 డివైజెస్ ఉన్నాయి. బ్లూ కలర్ది వచ్చేసి iPhone 12 Pro Max, బ్లాక్ కలర్ది వచ్చేసి iPhone 13 Pro Max. సో మీరు iOS 16 ఇన్స్టాల్ చేయగానే అబ్జర్వ్ చేసే మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మనకి లాక్ స్క్రీన్ మీద లాక్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ ఐకాన్ అయితే చిన్నగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి మీ దగ్గర iPhone 13 డివైజెస్ ఉంటే మనం ఫేస్ ఐడిని వర్టికల్గానే కాదు హారిజాంటల్గా పెట్టి కూడా మనం అన్లాక్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, iPhone 12 Pro Maxలో అయితే నాకు ఫేస్ ఐడి హారిజాంటల్గా పెడితే అన్లాక్ అవ్వలేదు, ఓన్లీ 13 Pro Max అయితే అన్లాక్ అయిపోయింది. సెకండ్ ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది డిజిట్స్లో చూపిస్తుంది. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో చూస్తున్నారు కదా, మనకి బ్యాటరీ ఐకాన్ పైన అయితే న్యూమరిక్స్లో చూపిస్తుంది. సో మనకి ఇది కావాలి అంటే ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా అంటే లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాటరీ పర్సెంటేజ్ అని ఉంది. ఇది ఆన్ చేస్తేనే మనకి బ్యాటరీ ఐకాన్ మీద పర్సెంటేజ్ చూపిస్తుంది. ఆఫ్ చేసేస్తే కనుక ఎర్లియర్ మనకి జస్ట్ బ్యాటరీ సింబల్ ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. సో మనకి ఇలా బ్యాటరీ పర్సెంటేజ్ చూపించే ఫీచర్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు, ఎవరికైతే నచ్చుతో యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి iMessagesలో. ఈ iMessagesలో అయితే మనకి టోటల్గా 3 ఫీచర్స్ని యాడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా మెసేజ్ని కనుక సెండ్ చేస్తే అన్సెండ్ చేయాలి అనుకుంటే 2 minutes లోపు అయితే మీరు ఆ మెసేజ్ని అన్సెండ్ చేసేయచ్చు. 2 minutes తర్వాత అయితే కనుక అన్సెండ్ చేయలేము. సెకండ్ వచ్చేసి మీరు ఏదైనా మెసేజ్ సెండ్ చేసి దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామాటికల్ మిస్టేక్స్ కానీ ఉంటే 15 minutes లోపు అయితే ఆ మెసేజ్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫుల్ అని ఉన్న దాన్ని వాట్ అని చెప్పి ఎడిట్ చేసుకున్నాను. ఎడిట్ చేసిన తర్వాత కింద చూస్తున్నారు కదా, ఎడిటెడ్ అని అయితే చూపిస్తుంది. సో మళ్ళీ ట్రై చేస్తున్నాను ఎడిట్ చేయడానికి, చూద్దాం ఇఫ్ వీ కెన్ ఎడిట్. సో ఇంకోసారి కూడా ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే వచ్చింది. సో మెసేజెస్ని మనం ఎడిట్ చేసినప్పుడు మీరు ఎన్నిసార్లు ఎడిట్ చేశారు, ఏ వర్డ్ నుంచి ఏ వర్డ్ లాగా ఎడిట్ చేశారు అనేది కంప్లీట్ ప్రివ్యూ అయితే మనకి చూపిస్తుంది. సో మనకి మెసేజ్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే టోటల్గా 5 times వరకు వర్క్ అవుతుంది. ఒకసారి మీరు 5 times ఒక మెసేజ్ని ఎడిట్ చేసిన తర్వాత 6th time ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే మనకి ఇవ్వదు. సో కొత్త ఆప్షన్ వచ్చేసి మనకి జంక్ మెసేజెస్, మనకి ఈమెయిల్స్లో ఎలాగైతే స్పామ్ ఈమెయిల్స్ ఉంటాయో మనకి మెసేజెస్లో కూడా టెలిమార్కెటింగ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, వాటిని అయితే మనం జంక్ చేసేయచ్చు. సో ఆ నెంబర్స్ నుంచి మళ్ళీ మనకి మెసేజెస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. iMessagesలో లాస్ట్ బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే పొరపాటున మీరు ఏదైనా మెసేజెస్ని డిలీట్ చేసేస్తే మీరు ఆ మెసేజెస్ని రికవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, నేను డిలీట్ చేస్తున్నాను. మనం రికవర్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్తే చూస్తున్నారు కదా, రీసెంట్లీ డిలీటెడ్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకుంటే మీరు రీసెంట్గా డిలీట్ చేసిన మెసేజెస్ అన్ని చూపిస్తుంది కదా. దేన్నైతే రికవర్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే బాటంలో రికవర్ అని చూపిస్తుంది. క్లిక్ రికవర్. సో మీరు డిలీట్ చేసిన మెసేజెస్ అన్నీ మనకి రికవర్ అయిపోతాయి. ఈ ఫీచర్ అయితే మనం ఆల్రెడీ ఫొటోస్లో యూజ్ చేస్తున్నాం. ఫొటోస్ యాప్లో మనం డిలీట్ చేసినవి రీసెంట్లీ డిలీటెడ్లో సేవ్ అవుతాయి కదా, సిమిలర్గా మనకి ఈ ఆప్షన్ని మెసేజెస్లో కూడా తీసుకొచ్చారు. 4th బెస్ట్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఫొటోస్ యాప్లో అనమాట. సో లెట్స్ గో టు ఫొటోస్ యాప్. సో మనకి జనరల్గా కొన్ని పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, వాటన్నిటిని మనం లాక్ వేసి మన ఫేస్ ఐడితో సెక్యూర్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్ని వచ్చేసి హిడెన్ అని చెప్పి మనకి యూటిలిటీస్లో అయితే తీసుకొస్తున్నారు. సో దీనికి మనం లాక్ వేయచ్చు, లేదు అంటే అన్లాక్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి లాక్ వేయాలి అనుకుంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫొటోస్ యాప్లో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి యూస్ ఫేస్ ఐడి అని ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మన
సీక్రెట్ ఫోల్డర్ అయితే ఫేస్ ఐడితో లాక్ అయిపోతుంది. మీరు ఇంకా హిడెన్ ఫోల్డర్లోకి కొత్త ఫొటోస్ యాడ్ చేయాలి అనుకుంటే మీ ఫొటోస్ ఆల్బమ్లోకి వెళ్ళి మీకు ఏ ఫొటోస్ని అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకొని కింద షేర్ అని ఉంటుంది కదా, ఆ షేర్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా హైడ్ అని ఉంది, ఆ హైడ్ క్లిక్ చేస్తే మీ హిడెన్ ఫోల్డర్లోకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి యూటిలిటీస్లో డూప్లికేట్స్ ఫోల్డర్ని అయితే తీసుకొచ్చారు. మనకి థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి, దాంట్లో ఒకటే ఫోటో 2 or 3 times రిపీట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మన స్టోరేజ్ స్పేస్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ డూప్లికేట్ ఫోల్డర్లోకి చూసుకుంటే మీకు సిమిలర్ ఇమేజ్ ఎప్పుడైతే రిపీట్ అవుతుందో అవన్నీ ఒక గ్రూప్ లాగా చూపించి దానిపైన మర్జ్ అని ఉంటుంది. మీరు ఈ మర్జ్ క్లిక్ చేస్తే ఈ 3 ఫొటోస్లోకి ఎక్కడైతే మనకి ఫోటో ఇమేజ్ కానీ ఫోటో క్వాలిటీ కానీ ఎక్కువ రెజల్యూషన్తో ఉంటుందో ఆ ఫోటో నుంచేసి రిమైనింగ్ ఫొటోస్ అన్నిటిని డిలీట్ చేసేస్తుంది. సో మర్జ్ 3 అని క్లిక్ చేస్తే సో దట్ మీకు మెమరీ స్పేస్ సేవ్ అవుతుంది అండ్ అలానే మనకి డూప్లికేట్ ఇమేజెస్ అన్ని డిలీట్ అయిపోతాయి. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసి మనకి ఒక ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ ఒక్కదాన్నే మనం సెపరేట్ చేసుకోవచ్చు. సో ఆ ఫోటోని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ వరకు సెలెక్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని కాపీ చేసి మీరు దాన్ని ఎక్కడైతే పేస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ మెసేజెస్లోకి వెళ్ళి పేస్ట్ అని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా డిలీట్ అయిపోయి జస్ట్ ఆబ్జెక్ట్ ఒక్కటి మాత్రమే మనకి పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ అనే ఫీచర్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, మెసేజెస్ అనే కాదు, వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు, లేదైనా ఏదైనా డాక్యుమెంట్స్లో కానీ నోట్స్ యాప్లో కానీ ఎక్కడైతే మనకి పేస్ట్ ఆప్షన్ వర్క్ అవుతుందో అక్కడ అన్ని చోట్ల మీరు ఇమేజెస్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ పేస్ట్ చేయొచ్చు. సో మనకి ఇది ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే ఫీచర్ అయితే చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న వాల్ పేపర్ని ఎక్స్ట్రాస్ లేకుండా వంకలుగా లేకుండా ఎగ్జాక్ట్గా కట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డైనమిక్ వాల్ పేపర్స్ అనమాట. సో మనకి iOS 16 నుంచి ఫొటోస్ షఫల్ అయ్యేటట్టు వాల్ పేపర్ని సెట్ చేసుకోవచ్చు. అది సెట్ చేసుకోవాలి అనుకుంటే లాక్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ప్రీవియస్గా అయితే లైవ్ వాల్ పేపర్స్ వచ్చేవి. ఇప్పుడు మనకి iOS 16లో లైవ్ వాల్ పేపర్స్ తీసేశారు. ఇక్కడ నుంచి మనం వాల్ పేపర్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. కింద బాటంలో చూస్తున్నారు కదా మనకి కస్టమైజ్ అండ్ అలానే ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు కొత్త వాల్ పేపర్ మెన్యూ అయితే వస్తుంది. దీంట్లో నుంచి మీకు కావాల్సిన కొత్త వాల్ పేపర్స్ని సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం డైనమిక్ వాల్ పేపర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కిందకి స్క్రోల్ చేస్తే ఫోటో షఫల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీ ఫోటో ఆల్బమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నుంచి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫీచర్డ్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీకు కావాల్సిన ఫొటోస్ని సెలెక్ట్ మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ ఫొటోస్ మాన్యువల్లీ అని క్లిక్ చేస్తే మీ ఫోటో ఆల్బమ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నుంచి మీకు కావాల్సిన ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఒక బంచ్ లాగా క్రియేట్ చేసుకుంటే ఆ ఫొటోస్ అన్నీ మీకు కావాల్సిన టైం ఫ్రేమ్లో అండ్ టైం రేంజ్లో షఫల్ అవుతూ ఉంటాయి. క్లిక్ యాడ్. ఈ వాల్ పేపర్ సెట్ చేసుకున్న తర్వాత టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే బాటమ్ రైట్ కార్నర్లో 3 dots ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు టైం సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. డైలీనా, అవర్లీనా, లేకపోతే ట్యాప్ చేసినప్పుడు వాల్ పేపర్ చేంజ్ అవ్వాలా, లాక్ ఆర్ అన్లాక్ చేసినప్పుడు వాల్ పేపర్ చేంజ్ అవ్వాలనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు ఈ టైం ఫ్రేమ్ని సెట్ చేసుకోవచ్చు. శాంపుల్ చూపించడానికి అయితే నేను ఆన్ లాక్ అని సెట్ చేస్తున్నాను. సో లెట్స్ యాడ్. ఇక్కడ సెట్ యాజ్ వాల్ పేపర్ పెయిర్ అని ఉంటుంది, క్లిక్ దట్. సో వాల్ పేపర్ సెట్ అయిపోయింది అనమాట. ఒకసారి ఇప్పుడు నేను డివైస్ లాక్ చేస్తున్నాను, అన్లాక్ చేద్దాం. సో చూసారు కదా, లాక్ చేసి మనం మళ్ళీ అన్లాక్ చేసినప్పుడు వాల్ పేపర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ ఎక్కడో డౌన్లోడ్ చేసినట్టు అనిపిస్తున్నాయి కదా, బట్ నిజానికి ఇవన్నీ నేను సొంతగా తీసుకున్న ఫొటోస్ అనమాట. సో ఎంత బాగున్నాయి అనేది నేను ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను. ఐఎమ్ లవింగ్ దిస్ పిక్చర్స్. ఒకసారి ఇప్పుడు ట్యాప్ ఫీచర్ చూద్దాము. నేను ఇప్పుడు ట్యాప్కి పెడుతున్నాను సో దట్ మనం స్క్రీన్ని ట్యాప్ చేస్తున్న ప్రతిసారి మనకి ఇమేజ్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆన్ ట్యాప్ అని పెట్టి సెట్ చేసుకుంటున్నాను. సో సెట్ యాజ్ వాల్ పేపర్ పెయిర్. ఇప్పుడు మనం స్క్రీన్ని ట్యాప్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాల్ పేపర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. నాకైతే ఈ డైనమిక్ వాల్ పేపర్ ఫీచర్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి లాక్ స్క్రీన్ ఎంటీగా ఉంటే కనుక మనం దీని మీద విజెట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో విజెట్స్ యాడ్ చేయడం గురించి తెలిసిందే కదా, ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కింద కస్టమైజ్ అని ఉంటుంది, కస్టమైజ్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ విడ్జెట్స్ అని ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద, అది క్లిక్ చేస్తే మనకి వేరియస్ విడ్జెట్స్ అయితే చూపిస్తుంది. క్లాక్ అని, లేకపోతే బ్యాటరీ పర్సెంటేజ్ అని, లేకపోతే ఫిట్నెస్ గురించి, న్యూస్ గురించి, స్టాక్స్ గురించి. సో మీకు ఏ విడ్జెట్ కావాలి అనుకుంటే ఆ విడ్జెట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి దీంట్లో కూడా మళ్ళీ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు మీరు విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనం విడ్జెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇండివిజువల్ విడ్జెట్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ క్లాక్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ
ఇక్కడ డిఫరెంట్ కంట్రీ యొక్క టైమ్ జోన్ని సెట్ చేయవచ్చు. ఫర్ సపోజ్ ఇండియా సెట్ చేయాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో ఢిల్లీ అని టైప్ చేసుకుంటే మనకి న్యూ ఢిల్లీ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇది సెట్ చేసేసుకుంటే మనకి విడ్జెట్ మీద ఢిల్లీలో టైం ఎంత అయింది అనేది చూపిస్తుంది. అండ్ మెయిన్ క్లాక్లో వచ్చేసి మీ ప్రజెంట్ లొకేషన్ యొక్క టైం అయితే చూపిస్తుంది. నెక్స్ట్ అంతేకాదు ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ని నేను ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటే మీ ఫోన్కి కనెక్ట్ అయి ఉన్న బ్లూటూత్ డివైజెస్ యొక్క బ్యాటరీ పర్సంటేజ్ ఇక్కడ చూపిస్తుంది. సో మనం విడ్జెట్స్ యాడ్ చేయటమే కాదు, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఈ లాక్ స్క్రీన్ని మనం కస్టమైజ్ కూడా చేయొచ్చు. మీరు దేనైతే కస్టమైజ్ చేయాలి అనుకుంటున్నారో, ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్లాక్ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే అది క్లిక్ చేస్తే మనకి చూస్తున్నారా డిఫరెంట్ ఫాంట్ అండ్ కలర్ ఆప్షన్స్ వస్తాయి. సో మీకు కావాల్సినట్టు ఫాంట్ లేదు అంటే మీకు కావాల్సిన కలర్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి మనకి డే అండ్ డేట్ కూడా ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి వేరే ఆప్షన్స్ వస్తాయి. క్లాక్ కావాలా, అలారమ్స్ చూపించాలా, లేకపోతే ఫిట్నెస్ ట్రాకింగ్ చూపించాలా అని. సో మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే సన్ రైజ్ ఆర్ సన్సెట్ పెట్టుకుంటున్నాను, సో దట్ మనకి సన్ రైజ్ సన్సెట్ టైమింగ్స్ ఎంత అనేది యాక్యురేట్గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మీరు కనుక దీన్ని లెఫ్ట్ టు రైట్ స్క్రోల్ చేస్తే మనకి బ్లాక్ అండ్ వైట్, డైనమిక్ లేకపోతే వివిడ్ మనకి ఫొటోస్లో ఎలాగైతే ఫిల్టర్స్ ఉంటాయో వాల్పేపర్స్కి కూడా ఫిల్టర్స్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. మొత్తం మీరు సెట్ చేసుకున్న తర్వాత డన్ అని క్లిక్ చేస్తే బాటంలో మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏదైతే లాక్ స్క్రీన్ వాల్పేపర్ పెట్టారో అదే హోమ్ స్క్రీన్కి పెట్టుకోవాలి అనుకుంటే సెట్ యాజ్ వాల్పేపర్ ప్లేయర్ అని క్లిక్ చేసుకోవచ్చు. లేదు మీరు హోమ్ స్క్రీన్ని సెపరేట్గా కస్టమైజ్ చేసుకోవాలి, లేకపోతే సెపరేట్ వాల్పేపర్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ బాటంలో చూస్తున్నారు కదా కస్టమైజ్ హోమ్ స్క్రీన్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొత్త ఆప్షన్ వస్తుంది. దీంట్లో నుంచి మీరు కొత్త వాల్పేపర్ చూస్ చేసుకోవచ్చు. ఫొటోస్లో నుంచి కొత్త ఫోటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఉన్న ఫోటోని బ్లర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో బ్లర్ క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అంతా బ్యాక్ సైడ్ బ్లర్ అయిపోయి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే నేనైతే వేరే ఫోటో క్లిక్ చేశాను. సో క్లిక్ డన్. సో ఇక్కడైతే నా లాక్ స్క్రీన్ అయితే సన్ రైజ్ పెట్టుకున్నాను. హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసారా మనకి హౌసెస్ అన్నీ కనిపిస్తుంది. సో నేనైతే ఇలా లాక్ స్క్రీన్కి ఒక ఫోటో అండ్ హోమ్ స్క్రీన్కి ఇంకో డిఫరెంట్ ఫోటో సెట్ చేసుకున్నాను. ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా లాక్ స్క్రీన్ని కానీ హోమ్ స్క్రీన్ని కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ స్టైల్స్ అనమాట. టోటల్గా మనకి నోటిఫికేషన్స్లో 3 స్టైల్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి కౌంట్. మీ ఫోన్లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అనేది కింద జస్ట్ నెంబర్ మాత్రమే చూపిస్తుంది. అవేంటి చూడాలి అనుకుంటే కింద నుంచి పైకి స్వైప్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అని చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాక్. ఈ స్టాక్ ఏంటి అంటే గ్రూప్ చేసి చూపిస్తుంది. ఫర్ సపోజ్ మీకు స్నాప్చాట్ నుంచి ఒక 5 నోటిఫికేషన్స్ వస్తే ఆ 5 అన్ని స్నాప్చాట్ కింద చూపిస్తుంది. అదే మెసేజెస్ వస్తే కనుక మెసేజెస్ కింద గ్రూప్ ఆఫ్ మెసేజెస్ చూపిస్తుంది. ఈమెయిల్ వస్తే ఒక 10 ఈమెయిల్స్, ఆ 10 ఈమెయిల్స్ని ఒక స్టాక్ లాగా ఒక గ్రూప్ లాగా చూపిస్తుంది. కూడా మనం లాక్ స్క్రీన్ మీద కింద నుంచి పైకి స్వైప్ చేస్తేనే కనిపిస్తుంది. ప్రీవియస్గా అయితే మనకి లాక్ స్క్రీన్ మీద అన్ని నోటిఫికేషన్స్ ఒక బండిల్ లాగా చూపించి ఒక హడావిడి చేసేది. అలాగైతే మనకి ఇప్పుడు చూపించట్లేదు. ఇది కేవలం మనకి ఆ లాక్ స్క్రీన్ అనేది ఎంటీగా ఉండి విడ్జెట్స్ని యూజ్ చేసుకోవడం కోసం అయితే ఈ నోటిఫికేషన్స్ని ఇలా చేంజ్ చేశారు. లాస్ట్ వచ్చేసి లిస్ట్. మనకి తెలిసిందే మొత్తం ఒక లిస్ట్ లాగా చూపిస్తుంది నోటిఫికేషన్స్ అంతా. సో మీకు ఈ 3లో ఏ ఫీచర్ బాగా నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఆ కౌంట్ అనే ఫీచర్ బాగా నచ్చింది. సో దట్ మీరు ఎప్పుడైనా ఆఫీస్లో పొరపాటున అప్ సైడ్ డౌన్ ఫోన్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తే కనుక ఎవరు ఏం సెండ్ చేస్తున్నారు అనేది ఎవరికి కనిపించదు. జస్ట్ 1 or 2 నోటిఫికేషన్స్ చూపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కొత్తగా ఫీచర్ వచ్చేసి కీబోర్డ్లో డిక్టేషన్ మోడ్ అనమాట. సో మీరు ఫర్ సపోజ్ ఇక్కడ కీబోర్డ్లో చూస్తున్నారు కదా మైక్ సింబల్ ఉంటుంది. మీరు ప్రీవియస్గా దీన్ని ఆన్ చేస్తే మనకి కింద ఉన్న స్క్రీన్ అంతా ఆక్యుపై చేసేది. ఫ్రమ్ నౌ ఆన్ అలా స్క్రీన్ అంతా ఆక్యుపై చేయదు. జస్ట్ ఆ మైక్ సింబల్ ఒకటే హైలైట్ అవుతుంది. చూసారు కదా చుట్టూ ఒక సర్కిల్ లాగా వచ్చింది. అండ్ మీరు చెప్పే వర్డ్స్ అని చాలా క్లియర్ అండ్ యాక్యురేట్గా వస్తాయి. ఒకసారి టెస్ట్ చేద్దాం. హలో వాట్సాప్, హౌ ఆర్ యూ. సో అండ్ మీరు మాట్లాడటం ఆపేస్తే అది కంప్లీట్గా ఆగిపోదు, వెయిట్ చేస్తుంది అనమాట మీరు ఇంకేమైనా మాట్లాడతారేమో అని. మళ్ళీ మీరు ఒక 2 seconds తర్వాత మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది యాక్యురేట్గా విని మనకి అది ఆటో డిక్టేట్ అయితే చేస్తుంది.
అండ్ మనకి ఆటో డిక్టేషన్ ఫీచర్ అనేది నాకు బీటా వర్షన్లోనే చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది. అండ్ మనం ఈ ఆటో డిక్టేషన్ ఫీచర్ అనేది మెసేజెస్లోనే కాదు ఈమెయిల్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీరు కీబోర్డ్ ఓపెన్ చేసి టైప్ చేయాలి అనుకుంటారో అక్కడ ప్రతి చోట మనకి ఆటో డిక్టేషన్ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. సో ఇవైతే నాకు ది బెస్ట్ అనిపించిన ఫీచర్స్. ఇంతే కాదు మనకి iOS 16లో వీటికి మించి సో మెనీ ఫీచర్స్ అయితే రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి 150కి పైగానే ఫీచర్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గంటలు పడుతుంది. అంత గంటల వీడియో చెప్తే నాకు చెప్పడానికి టైం పడుతుంది, మీకు చూడడానికి టైం పడుతుంది. కాబట్టి నేను వీటిని పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగా. ఇంకా మీకు ఇవి కాకుండా వేరే ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మనకి iOS 16 సపోర్ట్ వచ్చేసి iPhone 8 ఆర్ లేటర్ డివైస్ అన్నిటికీ వర్క్ అవుతుంది, ఇంక్లూడింగ్ iPhone SE సెకండ్ జనరేషన్. సో మనకి iOS 16తో పాటు watchOS 9 కూడా రిలీజ్ అయింది. సో watchOS 9లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ గురించి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. మనకి ఇంకా macOS అండ్ iPadOS లేటెస్ట్ వర్షన్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో మనకి వాటి యొక్క అప్డేట్స్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇవైతే iOS 16లో ది బెస్ట్ ఫీచర్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదైతే ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.